ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం వెలుగొండ మండలంలో ఉన్నటువంటి గ్రామాల రైతులు మొత్తం రావడం జరిగింది. ఆ షెడ్యూల్ ప్రకారం ఎవరు రైతులు భూమి ఇవ్వమని చెప్పేసి తెగేసి చెప్పడం, ఆర్డీఓ గారి సమీక్షలు చెప్పడం జరిగింది. ఎవరు కూడా ఈయనకి సుముఖంగా లేరు. ప్రతి ఒక్క రైతు కూడా చాలా ఇబ్బందికరంగా ఉంది. రాయగిరి, గజ్వేల్, భువనగిరి ప్రాంతంలో 28 కిలోమీటర్ల ఉంది. అంతటా మాత్రం దక్షిణ భాగం మాత్రం 40 కిలోమీటర్ల పైబడి తీసుకుంటే రాష్ట్ర ప్రభుత్వం అనుకూలంగా చేసుకుంటుంది. దీన్ని వెంటనే అలైన్మెంట్ మార్చాలని, అదేవిధంగా ప్రభుత్వం కూడా కావాలని కంపెనీలకు తొత్తుగా మారుతూ ఉంది. కంపెనీలకు ప్రజల తొత్తుగా మారి పేద రైతులు పొట్టగొడుతుంది కనుక ఈ ఉన్నటువంటి రైతులు ఎవరు కూడా ఏనికి ఇష్టపడలేదు. వచ్చి ఆర్టీఓ గారు కూడా ఇదే చెప్పడం జరిగింది. మేము రైతులు ఏం బహిరంగ మార్కెట్ రేట్కి అయితే భూమని ఇవ్వమని అంటున్నారు. కాబట్టి మీరు ఇప్పటికైనా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి. కలెక్టర్ గారిని కానీ ఆర్టీఓ గారికి మరీ ప్రత్యేకంగా చెప్తా ఉన్నాం. చిన్నకారు రైతులు, చిన్న రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రాణాలు ఇప్పటికి కూడా చాలామంది ప్రాణాలు కోల్పోయిన వాళ్ళు, సర్వేకి వచ్చినప్పుడు హార్ట్ అటాక్ వచ్చి చనిపోయిన వాళ్ళు ఉన్నారు. కావున మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. 40 కిలోమీటర్లకు అలైన్మెంట్ మార్చాలి. అక్కడ పోయే రైతులకు కూడా న్యాయం జరగాలని కోరుతున్నాం. ఇక్కడ ఉన్న రైతులు కూడా ఏ ఒక్కరు కూడా ఈయడానికి సుముఖంగా లేరు. ఉన్నటువంటి వారు కూడా ఆర్టీఓ సమావేశాన్ని మేము బైకాట్ చేసి రావడం జరిగింది. రైతులు కూడా ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ పేదలను ఆదుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. నశించాలి ప్రభుత్వ వైఖరి, ప్రభుత్వ వైఖరి, ట్రిబ్యునల్ అలైన్మెంట్ని, ట్రిబ్యునల్లో భూములు కోల్పోతున్న రైతులకు భూములకు భూములు, అలైన్మెంట్లో కోల్పోతున్న భూములకు భూములు, వీళ్ళకు తొత్తులుగా మారుతున్నటువంటి రాజకీయ నాయకులు కానీ ఎవరికి కానీ ఈ రైతులతో పెట్టుకుంటే ముందు సాగనీయమని చెప్తున్నాం. ఇంకా వచ్చే ఎలక్షన్లో కూడా బుద్ధి చెప్తామని చెప్తున్నాం. రైతులతో పెట్టుకున్న రాజ్యం ఎప్పుడైనా సరే బాగుండని చెప్పేసి ఈ రైతుల పక్షాన కోరుతా ఉన్నాం. రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని కూడా హెచ్చరిస్తా ఉన్నాం.